హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం అలంకారాల్లో ఉండే రకాల గురించి తెలుసుకుందాం. ఓకే, వివరంగా ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. ఓకే, ఆల్రెడీ మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోలో అలంకారాలు రెండు రకాలు అని చెప్పాను కదా. శబ్దాలంకారం, అర్థాలంకారం. శబ్దాలంకారాల్లో తిరిగి మూడు రకాలు: అనుప్రాసాలంకారం, ముక్తప్రదగ్రస్తాలంకారం, యమకాలంకారం. మళ్ళీ అనుప్రాసాలంకారం తిరిగి 4 విధాలు: వృత్యనుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యనుప్రాసాలంకారం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. వృత్యనుప్రాసాలంకారం అంటే నిర్వచనం ఏంటంటే, ఒకే హల్లు మరలా అనేక సార్లు పునరావృతం కావడాన్ని వృత్యనుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణకి చూడండి: అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. మా అనే హల్లు చాలాసార్లు పునరావృతమైంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి: ఇరులే కురులై జరులై పరువులెత్తి, అమందానంద కందలిత హృదయార విందుడు. నెక్స్ట్ వారు పొమ్మను వారు కారు, వారు పొగబెట్టు వారు, రూరు అనే హల్లు. ఇదే విధంగా మిగతా ఎగ్జాంపుల్స్ 11 ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చేకానుప్రాసాలంకారం. ఇది చూడండి: అర్థభేదంతో కూడిన హల్లుల జంట పక్కనే రావటం. నెక్స్ట్ చేకానుప్రాసం. చేకులు అంటే పండితులు అనే అర్థం అనమాట. చేకులు అంటే పండితులు. ఉదాహరణకి: ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు, సంఖ్య నమస్కారాలు. 100 అనేది ఒక సంఖ్య, ఇక్కడ వందనాలు అనేది నమస్కారం. అదేవిధంగా సెకండ్ చూడు: పాప సంహరుడు హరుడు అంటే సంహరుడు అంటే సంహరించేవాడు, హరుడు అంటే శివుడు. నెక్స్ట్ హారతి కిచ్చిది. హారతి అంటే మంగళహారతి, హారతి అంటే అమ్మాయి లేదా స్త్రీకి. నెక్స్ట్ కర్నూలు నూలు. కర్నూలు అంటే ఒక నగరం, నూలు అంటే దారం పోగు. ఇలా అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి, 8, 9, 10. నెక్స్ట్ మూడోది లాటానుప్రాసం. అర్థభేదం లేకపోయినా తాత్పర్య భేదం ఉండే హల్లుల జంట పక్కనే రావడం. చూడండి: కమలాక్షు నర్చించు కరములు, శ్రీనాథుడు వర్ణించు జిహ్వ. నెక్స్ట్ ఇదే విధంగా శేషశాయికి మృక్కు శిరము. ఇదే విధంగా 10 ఉన్నాయి ఎగ్జాంపుల్స్. దేశముపై ఉండడి భక్తి. నెక్స్ట్ అంత్యనుప్రాసాలంకారం. పద్యంలో కానీ, వాక్యంలో కానీ, గేయాలలో కానీ చివరన వచ్చే ప్రాస. చూడండి: కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల. ఇలా భూతాన్ని. నెక్స్ట్ యజ్ఞోపవీతాన్ని. నెక్స్ట్ వైష్ణవ్య గీతాన్ని. ఇలా ప్రాసలు. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఇదే విధంగా ఎగ్జాంపుల్స్ అనమాట. అది అంత్యనుప్రాసాలంకారానికి. నెక్స్ట్ ముక్తప్రదగ్రస్తాలంకారం. విడిచిన పదాన్ని మరలా గ్రహించి రాయటం. ఇదనమాట ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ముక్తప్రదగ్రస్తాలంకారం తిరిగి 2 రకాలు. చూడండి అవేంటో. నెక్స్ట్ యమకాలంకారం. అర్థభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో అంటే దూరంగా ప్రయోగించడం వల్ల జరుగుతుందన్నమాట. అది యమకాలంకారం. ఇవి ఎగ్జాంపుల్స్. ఈ వీడియోలో మనం మొత్తం శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం అర్థాలంకారాల్లో ఉండే రకాల గురించి ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.